టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికైన తర్వాత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 జట్టు బాధ్యతలు అందుకుంటాడు అనుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. ఈ సంచలన నిర్ణయానికి హార్దిక్ ఫిట్నెస్ కారణాలు అంటూ సెలెక్టర్లు, నయా కోచ్లు వివరించారు. అయితే ఈ వివరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా కోచ్ గంభీర్ తనపై విశ్వాసం ఉంచడానికి గల కారణాలను సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. గంభీర్ సారథ్యంలోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశానని, తన మనస్తత్వాన్ని నయా కోచ్గా బాగా తెలుసు అని చెప్పుకొచ్చాడు. ఆ నమ్మకంతోనే తనకి కీలక బాధ్యతలు అందించాడని పరోక్షంగా వెల్లడించాడు. గౌతమ్ గంభీర్తో నా బంధం ఎంతో ప్రత్యేకమైనది. కేకేఆర్లో అతని కెప్టెన్సీలోనే నేను అరంగేట్రం చేశాను. అతనితో నా బంధం విలువైనది. నేను ఎంతగా శ్రమిస్తానో ఆటపైన నా మైండ్ సెట్ అతనికి తెలుసు. కెప్టెన్గా కాని సమయంలోనూ మైదానంలో నాయకుడిగా ఉంటానని నేనెప్పుడూ ఆస్వాదిస్తాను. ఎంతో మంది కెప్టెన్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. కెప్టెన్గా కీలక బాధ్యతలు అందుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కేకేఆర్ తరపున గంభీర్, సూర్య కలిసి ఆడారు. 2014 టైటిల్ విజయం సాధించిన కోల్కతా జట్టుకు గంభీర్ కెప్టెన్గా, సూర్య వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించారు. కాగా రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టీ20 సిరీస్తో సూర్య గంభీర్ కాంబినేషన్ మొదలు కానుంది.